హాయ్. అండ్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తాను. మనీ సార్, శ్రీనివాస్ సార్ అండ్ రాధిక మ్యామ్ స్క్రిప్ట్ మీద చాలా నమ్మకం ఎక్కువ వాళ్ళకి. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేటప్పుడు దే సెడ్ మంచి సినిమా చేయాలి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, ఆహ్, అందరు టెక్నికల్ క్యాస్ట్ బాగుండాలి అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరూ బాగుండాలి. దే వాళ్ళ ఫస్ట్ థింగే అందరూ కంఫర్టబుల్‌గా ఉండాలి. ఎవరికీ ఏ బ్యాలెన్స్ ఉండకూడదు. అందరూ క్లియర్‌గా ఉండాలి. ఏదో ఐ థింక్ ఒక 40 డేస్ ఏదో ప్లాన్ చేశారు. చాలా రోజులు వెళ్ళింది. చాలా రీషూట్ జరిగింది. వాళ్ళు ఎక్కడ ఒక్క దగ్గర వచ్చేసి ఎందుకు రీషూట్ చేస్తున్నారు? దేనికి? అని వాళ్ళు ఎప్పుడు అడిగిందే లేదు. సో, ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు థాంక్ దెమ్. ఇందాక కూడా సార్ చెప్పారు. ప్రొడ్యూసర్స్ లేకపోతే నో సినిమా, నథింగ్. 23 క్రాఫ్ట్‌లో ఎవ్వరూ లేరు. సో, వాళ్ళ సపోర్ట్ 100% ఈ సినిమాకి ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మనీ, మనీ చాలా మంచి ఫ్రెండ్ అండ్ చాలా బాగా కన్విన్స్ చేస్తాడు ఆర్టిస్ట్‌ని. వాళ్ళని ఎలానో ఒప్పించాలని చెప్పేసి ఈజీగా కన్విన్స్ చేసేస్తాడు. సో, అలాగే తప్పకుండా ఆడియన్స్‌ని చాలా బాగా కన్విన్స్ చేస్తాను నమ్మకం నాకు చాలా ఎక్కువుంది. ఎందుకంటే అందరు నైట్ పడుకునుంటే తను మాత్రం అస్సలు పడుకోనే పడుకోడు. 5:00 ఫోన్ చేస్తూనే ఉంటాడు. 4:00, 3:00, 2:00 మనీ ఎప్పుడు పడుకుంటామనండి? ఎక్కడ నిద్రొస్తుందండి? నిద్రే రావట్లేదు అంటాడు. సో, వెరీ టాలెంటెడ్ అండ్ ఎడిటర్, సీజీ. సో, ఆల్ ఇన్ ఆల్. సో, హి ఈస్ వెరీ మచ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ చెప్పొచ్చు. థాంక్ యూ సో మచ్ మనీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కెమెరామెన్ పవన్ గారు అండ్ హి ఈస్ వెరీ సైలెంట్. బట్ చూడటానికి అలా ఉంటాడు గానీ వర్క్‌నొస్తే వైలెంట్, వెరీ వైలెంట్. అందరిని తిడతనే ఉంటాడాయన. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. థాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్ కెమెరామన్ గారు. అండ్ యాహ్! అదర్ ప్రొడ్యూసర్ సాయి. హాయ్, హాయ్, హాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ హెల్ప్. అండ్ ఐ విల్ కమ్ టు ఆర్టిస్ట్ అండ్ అజయ్ గారు అండ్ ఫస్ట్ అజయ్ బ్రో. చాలా సినిమాలో నేను చూసాను. వెరీ, వెరీ నైస్ యాక్టర్. ఎవ్రీ యాక్టర్‌కి ఉంటుంది కదా! మనతో యాక్ట్ చేసేవాళ్ళు కూడా మంచి యాక్టర్స్‌గా ఉంటే మనం చాలా కరెక్షన్స్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. బట్ నాకు బ్రదర్‌కి పెద్దగా కాంబినేషన్స్ పెద్దగా ఏం లేవసలు. బట్ ఉన్నా గాని ఆయన పెర్ఫార్మన్స్ నేను డబ్బింగ్‌లో చూసినప్పుడు గాని, మనం పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హి ఈస్ హైలీ టాలెంటెడ్. అండ్ తను ఎప్పుడు డేట్స్ అడిగినా నేనంతా వెరీ ఈజీ. నేను ఎన్ని రోజులైనా పర్లేదు. కమ్ ఆన్ లెట్స్ డూ అని చెప్పేసి పరిగెత్తుకొచ్చేస్తాను. నేను పెద్దగా డేట్స్ గురించి ఆలోచించను. బికాస్ ఒక ప్రొడ్యూసర్ కొన్ని క్రోర్స్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సినిమా బా రావని చెప్పేసి. అందరూ సినిమా బా రావని పని చేస్తే మాత్రమే సినిమా బా వస్తుంది. సో, ఆ ఎథిక్స్‌లోనే నేను ఎప్పుడు పని చేస్తాను. అండ్ తను నాకు బాగా తెలుసు. ఎప్పుడు పిలిచినా గాని ఎనీ టైమ్ హీల్ కమ్, హీల్ వర్క్ అండ్ హీల్ బి వెరీ ఫ్రెండ్లీ. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అజయ్ బ్రో. అండ్ రవి సార్‌తోనే నాకు ఫైట్ అంతా ఉంది. యాహ్! సో, ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ రవి సార్. థాంక్ యూ సో మచ్. అండ్ సాహితి, సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ అండ్ వెరీ స్వీట్, వెరీ హంబుల్ అండ్ చూడటానికి చాలా ముద్దుగా చాలా బావుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సాహితి. అండ్ ఒక్క అమ్మాయి అండ్ తనే దెయ్యంగా యాక్ట్ చేసింది. లైట్‌గా ఏముంది దీని తర్వాత సినిమా వచ్చేస్తుంది. ఏముంది చెప్పడానికి నాకు. అండ్ లాస్ట్ శ్రద్ధ. శ్రద్ధ ఆహ్, వెరీ సిన్సియర్, వెరీ చాలా డెడికేటివ్ అయిన ఒక ఆర్టిస్ట్. ఒక్క సీన్, ఒక డైలాగ్ 100 సార్లు దాని మీనింగ్ ఏంటి? అదేంటి? ఇదేంటి? అని చెప్పేసి షీ యూజ్డ్ టు ఆస్క్ మెనీ థింగ్స్. నేను ఎప్పుడు అనుకుంటాను స్పాట్‌లో. ఏంటి తను ఇంత అడుగుతుంది అని చెప్పేసి. బట్ కెమెరా ముందుకొచ్చేటప్పుడు ఏదంతా అడిగిందో అన్నీ అక్కడ పెర్ఫార్మ్ చేసేస్తుంది. సో, వెరీ హ్యాపీ షేరింగ్ స్క్రీన్ విత్ శ్రద్ధ అండ్ యాహ్! అండ్ లాస్ట్ ప్రెస్ అండ్ మీడియా అండ్ ఆల్ ది టెక్నీషియన్స్‌కి చాలా పెద్ద విషెస్ అండ్ వెరీ నైస్ మూవీ. చాలా, చాలా, చాలా కష్టపడి అన్ని సినిమాలు కష్టపడే చేస్తారు. బట్ సో మచ్ ఆఫ్ టైమ్, సీజీ అండ్ చాలా జరిగింది ఈ సినిమా చేసేటప్పుడు. ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ చూడాలి ఆ సినిమాని. మీ అందరికి నచ్చాలి. మీరందరూ ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి వాంట్. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థాంక్ యూ.